ఉచిత విద్యుత్ పథకంపై క్లారిటీ ఇచ్చిన మంత్రి. ఉచిత విద్యుత్ పథకం కొనసాగిస్తాం. మంత్రి పొన్నం ప్రభాకర్. రజక, నాయి బ్రాహ్మణ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అయితే సెలూన్, లాండ్రీ, ధోబీ ఘాట్లకి ఉచిత విద్య అధికారులకు కనెక్షన్ కట్ చేయాలని చెప్పారు. ఎవరు కట్ చేయరని చెప్పారు. ఎవరు అదరే పడవద్దని కూడా చెప్పారు. ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి లాండ్రీలు, ధోబీ ఘాట్లు, హెయిర్ కటింగ్ సెలూన్లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తుందని తెలిపారు. ఆర్థిక శాఖ బడ్జెట్ను విడుదల చేయాలని ఈ మేరకు మంత్రి కోరారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను క్రమానుగతంగా తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. 6 గ్యారెంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రజెంట్ ఇప్పుడు ఎవరికైతే ఉచిత కరెంట్ అయితే ఇస్తున్నామో వారు ఎవరికి కూడా ఆపకుండా ఉచిత కరెంటు కొనసాగిస్తామని. అయితే నెక్స్ట్ ఉగాది తర్వాత నుంచి ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు వారికి 200 ఉచిత కరెంట్ ఏదైతే ఉందో యూనిట్లు ఉచిత కరెంటు దానికైతే సన్నాహాలు చేస్తున్నామని తెలియజేశారు. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఉచిత కరెంటుకు సంబంధించి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో